ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పరిగెడుతుంది, సంక్షేమం ఎన్ని కంపెనీలు వచ్చాయండి. అప్పుడున్న కంపెనీలు ఏంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వచ్చారు, అండర్వేర్ కంపెనీలో పోయిన పరిస్థితి పోయింది. తిరిగి ఈరోజు మొత్తం తీసుకొని నిలబెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది కదా అండి. అక్కడున్న పిల్లలకి మరి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ చెప్పడం కూడా జరిగింది. సో ఎలా అనిపించింది? ఈ గత ప్రభుత్వాలు ముందు ప్రభుత్వాలు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు పోవడం, ఏదో తాత్కాలికంగా కాసేపు అక్కడ నిలబడటం, ఏదో ప్రారంభించడం, వచ్చేయడం జరుగుతుంది తప్ప క్లాస్లోకి వెళ్ళి పిల్లలతో మమేకమై వాళ్ళకి పాఠం చెప్పడం, మళ్ళీ తిరిగి వాళ్ళ పాఠం అర్థమైందో లేదని తిరిగి క్వశ్చన్ వేసి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టడం అనేది అది ఒక ఎడ్యుకేటెడ్, ఒక అంటే ముందు చూపున్న వ్యక్తి, ఒక నాలెడ్జ్ కలిగిన వాడు మాట్లాడిన ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది నిన్న సంఘటనతో జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ సాధారణంగా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్లో జరుగుతూ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో జరగవు. అట్లాంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఈ మెగా పేరెంట్స్ డే పెట్టడం, రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్లో ఎమ్మెల్యేస్, ఎంపీస్, సాధారణంగా ఉన్న అధికారులు అందరూ కూడా అన్ని ఒకే టైం ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది చాలా అద్భుతం, మహా అద్భుతం. ఎందుకంటే ఆయన మాట అన్నారు నిన్న, మన గుడుల్ని ఎలాగైతే మనం కాపాడుకుంటామో అలాగే గవర్నమెంట్ బడులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బడిలో అయితే మనం చదువుకుని పైకి వస్తామో ఆ బడికి సహాయం చేస్తే బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుడిని బడిని ఈక్వల్ చేసి చెప్పిన మాట చాలా సంతోషకరం. ఎందుకంటే భగవంతుడు మనకి జన్మనిస్తే మరి తిరిగి మనం ఈ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేది బడి అండి. కాబట్టి గుడికి బడికి ఉన్న ఒక గొప్పతనాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి కూడా మనకు ఎంతో సంతోషకరం. అలాగే మరి అక్కడున్న పిల్లలతో కలిసి భోజనం చేయడం కానివ్వండి, మరి వాళ్ళతో టైం స్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సరదాగా ఉండడం కానివ్వండి, ఎలా అనిపించిందండి? అది పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ అండి, చాలా గొప్ప విషయం అది. ఆ పిల్లలు ఎంత సంతోషపడతారంటే మామూలు మ్యాక్సిమం టీవీలోనో ఎక్కడో చూస్తూ ఉంటారు తప్ప ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి మన పక్కన కూర్చొని మనతో కలిసి భోజనం చేయడం, ఆయన మన సరదాగా ప్రశ్నలు వేయడం, మరి సబ్జెక్టు గురించి ప్రశ్నలు వేయడం, నువ్వు ఫ్యూచర్లో ఏమవుతుందని అడగడం, మరి వాళ్ళు అది ఆ పిల్లలకి ఎంతో అది ఒక గొప్ప బూస్ట్ ఇచ్చే, అది ఎంతో ధైర్యాన్ని, ఒక స్ఫూర్తినిచ్చే విషయం అనమాట. ఇది చూసి మిగిలిన పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా మా బడికి కూడా వస్తే బాగుండు ముఖ్యమంత్రి గారు, మాతో కూడా మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ కుర్రోడు నేను ఐఏఎస్ అవుతానని చెప్పగానే మరి మిగిలిన బిడ్డలు కూడా మేము కూడా అలాగే చెప్పాలి, సార్తో మేము కూడా మాట్లాడాలి అన్న కోరిక అనేది పిల్లల్లో ఒక రగల్చడం అనేది, ఒక వాళ్ళని మేల్కొల్పు చేయడం అనేది ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు బిడ్డలతో మమేకమైపోవడం అనేది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు చేసిన ఒక గొప్ప కార్యం నేను చెప్తాను ఈ విషయంలో. అలాగే మరి పింఛన్లు కూడా స్వయంగా సీఎం గారే వెళ్ళిస్తున్నారు కదా అండి. ఆ పింఛన్లు ఇవ్వడమే కాకుండా మరి అక్కడున్న ప్రజలు ఏదైనా సమస్యల్లో ఉంటే మరి ఆ సమస్యలు తీర్చడం కానివ్వండి, ఎలా అనిపించింది? మొన్ననే చూసాం, చర్మకారుడు ఆయన వెళ్తుంటే ఆయన సాధారణ కారులో ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన స్థితిగతులు చూసి ఆయనకి ఇల్లు కొంచెం, నిన్న కూడా తల్లికి వందన 4 పిల్లలు పెడితే ఆ పేరెంట్తో కూడా మాట్లాడి ఆవిడ ఇల్లు ఎక్కడో ట్రాక్ అవతల ఉందని, ట్రాక్ అవతలకు వచ్చే అవకాశం ఉంటే చేసి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు, అంటే ఆయన పర్యటనలో ఏదో సాదాసీదంగా పరదాలు వేసుకొని చెట్లు నరికేసేసి ఎవరు నన్ను చూడకూడదని చెప్పి వాటి ముఖ్యమంత్రి కాకుండా ప్రజలందరితో మమేకమయ్యి ప్రజలతో కలిసి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తనే స్వయంగా తెలుసుకుని చేయడం అనేది అది చాలా గొప్ప కార్యం ఉండేది, చాలా గొప్ప విషయం అది. కాబట్టి యాక్చువల్గా టోటల్గా క్లోజ్ చేసి ఎక్కడో పరదాల్లో పోవడం, ఆ ముఖ్యమంత్రి దగ్గర రానికపోవడం జరిగే సందర్భాలు మనం చాలా చూస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే స్వయంగా పింఛన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు, ఆయనే స్వయంగా ప్రజలతో మమేకం అవుతున్నాడు, వాళ్ళున్న సమస్యల స్థితిగతులు అడుగుతున్నాడు, వాళ్ళు ఓపెన్గా ఆ విషయాన్ని కూడా చక్కగా చెప్తున్నారు. కాబట్టి దాన్ని చక్కగా మాట్లాడుతూ మరి చేస్తున్న ముఖ్యమంత్రి గారు మరి మనకు దొరకడం చాలా అదృష్టం అండి, వాస్తవం అది. గతంలో మరి ఏ సీఎం అయినా ఇలా చూసారా అండి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి? గతంలో చాలా మంది సీఎంలు పాదయాత్రలు చేశారు, పాదయాత్ర అని ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు తప్ప ఆ ప్రజల్లో మమేకమై కూర్చొని అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళటం అనేది ఇది ఫస్ట్ టైం. అధికారం కోసం పాదయాత్రలు చేయడం వేరు, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో కలవడం వేరు. ఇది అధికారం వచ్చిన తర్వాత ప్రజల్లో కలవడం అనేది నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి విధానం ఇది. మరి ఇన్ని చేస్తున్నా కూడా అపోజిషన్ వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తానే ఉన్నారు. రోజా కూడా అంటుంది కదా అండి, మేనిఫెస్టోలో ఇస్తాన్న సూపర్ 6 పథకాల్లో ఈ ప్రభుత్వం విఫలం అయిపోయింది, అసలు ప్రజలకు ఏం చేస్తుంది అని అడుగుతున్నారు కదా. ఏమండి వాళ్ళకి అసలు అంటే అనకూడదు, గత ప్రభుత్వాలు వాళ్ళు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేకపోయింది, వాళ్ళకి నైతిక హక్కు లేదండి. వాళ్ళు మీరేం చెప్పారు, ప్రతి ఇంటికి సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత ఓట్లు పెట్టడానికి వచ్చింది, మద్య నిషేధం చేశారండి. సన్న బియ్యంతో భోజనం పెడతామని చేశారండి మీరు? ఏంటి
25 మంది ఎంపీలు ఉండి నేను ముక్కుపిండి మోకాళ్ళు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, రైల్వే జోన్ తీసుకొస్తాను, ఇన్ని మాటలు చెప్పారు. పోలవరం కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఆగు క్షణము, అరక్షణము, అరగంట, గంట కానీ ఇది అసలు ఒక వల్గర్ లాంగ్వేజ్ అసెంబ్లీలో సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడిన సంఘటనలు, దృశ్యాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు పోలవరం మూలన పడిపోయింది. మీ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వెలుగులో తీసి ఎంత కష్టపడుతున్నారు. ఈ రోజున ప్రభుత్వం మొత్తం కూడా ఏంటంటే పాలన మొత్తం అరాచకవాదం అయిపోయి రాష్ట్రం దాదాపు 20 సంవత్సరాలు వెనకబడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి దాన్ని జీవనం ముందుకు తీసుకోవడానికి ఎంతో కష్టపడుతుంది. మీరు చేసిన అప్పులు తెచ్చి ఫీజు నుంచి పిల్లలకు బకాయిలు పెట్టారు, కాంట్రాక్టులు ఊరేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు అటువంటి స్థితిలో వాటన్నింటి బకాయిలు తీరుస్తూ ఓ పక్కన అభివృద్ధిని, ఓ పక్కన సంక్షేమాన్ని ఏం చేయాలో చెప్పండి. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, చేశారు. పెన్షన్లు పెంచుతున్నారు, స్పాట్లో పెంచారు. అంతకుముందు 3 వేలు కలిపి 7 వేలు ఒకేసారి ఇచ్చారు. ఏమండి నిన్న తల్లికి వందనం మీరు ఒక పిల్లడికి వేస్తున్నారు. అంతకుముందు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు అంతమంది మీరే చెప్పారు. వాళ్ళు మిస్సెస్ వాళ్ళు భారతి గారు చెప్పిన అది క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, జనం అందరూ చూశారు. మీరు చెప్పి మీరు చేయలేకపోయారు. సన్నబియ్యం ఇస్తాను ఎవడ 3 సొమ్మిది ఇస్తారా అని చెప్పి వాడు మాట్లాడాడు ఒక మినిస్టర్. మీరు సాక్షాత్తు ప్రత్యేకంగా వదిలేశారు, దాని ముందు మాట్లాడలేదు. వైజాగ్ స్టీల్ అట్లా వదిలేశారు, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తాం చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్కి ఎంత డబ్బులు తీసుకుని పెట్టారండి, దాన్ని ప్రైవేటీకరణ ఆపేరా లేదా? ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పరిగెడుతుంది, సంక్షేమం ఎన్ని కంపెనీలు వచ్చాయండి. అప్పుడున్న కంపెనీలు ఏంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వచ్చారు, అండర్వేర్ కంపెనీలో పోయిన పరిస్థితి పోయింది. తిరిగి ఈ రోజు మొత్తం తీసుకొని నిలబెడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారండి. మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతుంది. లేదు ఇక రానివ్వు, మేము ధైర్యంగా మీరు ఉండండి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నారు. పోలవరం ఖచ్చితంగా సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. పోలవరం నిధులు సంపాదించారు. ఏమండి ఈరోజు విశాఖ రైల్వే జోన్ స్టార్ట్ చేశారు. మన డిఆర్ఎం ఆఫీస్ అక్కడ కూడా జిఎం ఆఫీస్ కూడా జంప్ల ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తామని అంటున్నారు. మరి ఇవన్నీ అభివృద్ధి కనపట్లేదండి వాళ్ళకి. ఇవి కనపట్లేదు. రూపాయలు ఉచిత బస్సు కూడా ఇస్తా ఉంటున్నారు కదా. మొన్నటి దాకా పిల్లలకి ఏమీ లేదు అన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు కదా. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా. ఏమండి రేషన్ డిపోలు తీసేశారు, ఇంటింటికి వచ్చి వ్యాన్లు తీసేశాను అలా అరుపులు కేకలు పెట్టి మీరు 5 రూపాయలు పెట్టి పేదవాడు కడుపుని అన్నా క్యాంటీన్ తీసుకుని ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్నా క్యాంటీన్ తీసి 5 రూపాయలు పొట్ట నింపేదని తీసేశారు. ఈ రోజు ప్రశాంతంగా రేషన్ డిపోలు పెడితే 15వ తారీఖులో మన ఇష్టం వచ్చిన సమయం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. నీ పరిపాలనలో ఏమన్నా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా బిజీ అయిపోయేటట్టు చేశారు మీరేమన్నా? ఏమి కదా. దానికోసం ఏదో లక్షల కోట్లు సంపాదించి మీరు టాటా బిర్లా, అనిల్ అంబానీ అంత బిజీగా ఉన్నారు. ప్రజలందరూ కనీసం నువ్వు వచ్చిన తర్వాత సిమెంట్ ఆపేసి ఇసుక ఆపేసావు. ఈ కార్యక్రమం మొత్తం ఈ రోజున మొత్తం ఆ రోజు ఇసుక ఆపేస్తే ప్రజలు రోడ్డును పడ్డారు. ముఠా కార్మికులు, టాపీ కార్మికులు, తర్వాత సెంటరింగ్ వాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, ఫ్లోరింగ్ చేసేవాళ్ళు, ప్లంబర్స్ అందరూ ఒక బజార్ను పడి అమలో లక్ష్మణ ఆకలి కోసం వెళ్తుంది. ఆ సమయంలో నువ్వు అన్నా క్యాంటీన్ తీసేస్తే పని ఇవ్వకపోగా అమ్మ పెట్టక అడుగుతున్నాను ఒక సామెత ప్రకారం నువ్వేం చేసావు? అవన్నీ మర్చిపోయారా? అసలు మీరు జనంలో కొంచెం నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి నువ్వు అసెంబ్లీకి రండి. ఒక్కసారి మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఏదో ఒక మహా ప్రదర్శన బల ప్రదర్శన మీ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి వెర్రి కేకలు వేపిస్తూ జీబుల మీద ఎక్కిస్తూ అరుపు నిన్న చూడండి. ఇప్పుడు ఒక రైతు తీసుకొచ్చి మామిడికాయలను రోడ్డు మీద పడేసి తొక్కించేంత పైశాచిక ఆనందం ఏంటండి మీకు? అతను ఏమంటున్నాడు, అయ్యో నాకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోయింది, రోడ్డు మీద అమ్ముకునే పోయింది, 6 గాలు అంతకాలం పండించిన పంటను దుర్మార్గంగా పడేశారంటే నిరసన తెలిపే విధానం అదే నిరసన తెలిపే విధానం. పోనీ నీ ప్రభుత్వం నువ్వేం చేసావు? ఆ యొక్క చిత్తూరు ఆ రైతు మామిడి రైతులకు ఏం చేసావు? నువ్వు అసెంబ్లీకి రా, ఒకసారి అసెంబ్లీ రా, రాష్ట్ర ప్రజలంతా చూస్తారు నువ్వేం చేసావు మొత్తం చెప్పు. నేను చేశాను నా రాష్ట్ర ప్రభుత్వంలో, నేను ఈ ప్రభుత్వం నేను చేశాను, మీ ప్రభుత్వం చేయలేకపోతుంది. నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలది ప్రజల పక్షాన పోరాడు. అంతేగాని ఒక 1000 మందిలో 2000 మందిలో జన సమీకరణ చేసుకుని ఆ ట్రాఫిక్ మొత్తం అడ్డు ఆపేసేసి ఆయన ఉన్న తొక్కి చంపేసేసి అదేమంటే మా పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు మీరు చంపుకునే పేటెంట్ హక్కు ఉందా? ఆవిడకి అన్ని గ్రాఫిక్స్ కనపడుతుంది. సినిమాలో చేసి గ్రాఫిక్ గా ఉండి ఆమెకు అన్ని గ్రాఫిక్స్ గా కనపడతాయి. ఆమె ఒకసారి ప్రజల్లోకి వస్తే ఆమె గ్రాఫ్ ఏంటో మనకు తెలిసిపోయిందిగా. మొన్న ఆమె పోటీ చేసి నియోజకవర్గం ఆమె గ్రాఫ్ ఏంటో ఆమె తెలిసిపోయింది. ఇంత గ్రాఫిక్ అని చెప్పి గ్రాఫ్ పోగొట్టుకున్నారు. ఇంకా మాట్లాడుకోండి 150 అందులో 11 వచ్చి 2 ఒకట్లు వచ్చినాయి. ఈసారి 2 ఒకట్లు కూడా 5 తేలేదు, 1 కూడా ఇవ్వలేదు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలకు ఈ రోజున మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కష్టపడుతున్నారు అని ప్రజలు గుర్తిరుగుతున్నారు. వాళ్ళే వద్దరు అందరూ ఈ రోజున నాకు పథకాలు ఇవ్వట్లేదని ఎవ్వరు కేకలు పెట్టు. ఒక్కో పథకం చేసుకుంటూ వస్తుంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 చూపిస్తుందని దాదాపు ఆంధ్రులు మొత్తం కూడా కోరుకుంటున్నారు. రేపొద్దున దాదాపుగా 1,00,000 కోట్లు పెట్టి ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. అనేక మంది బిడ్డల భవిష్యత్తు బాగుంది. అనేక మంది విద్యార్థులు ఎక్కడో ఉద్యోగాల కోసం వెళ్ళనవసరం. ఇతర స్టేట్స్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా. తల్లిదండ్రులు అక్కడ ఏడుస్తూ ఉన్నారు బిడ్డలకు ఏమవుతుంది అని. అటువంటి సమస్యలను పోగొట్టి ఈరోజు మన బిడ్డలను మన కళ్ళ ముందు ఉద్యోగం చేసుకునే పరిస్థితే ఈరోజు కల్పిస్తున్నాడు. హైటెక్ సిటీ తీసుకొచ్చింది ఎవరండి? ఈ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఎవరండి? ఏమీ తెలియదు ఈ సేవలు తీసుకొచ్చింది ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు కాదా?
ఈరోజు కంప్యూటర్గా వచ్చి సాఫ్ట్వేర్ వచ్చిందంటే ఇదంతా నారా చంద్రబాబు నాయుడు పుణ్యం కదా. రేపు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు, రేపు క్వాంటమ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు, ఆ టెక్నాలజీ తీసుకొస్తున్నారు, ప్రపంచం మొత్తాన్ని అమరావతి కేంద్రం పెట్టేది చేస్తారు. ఇది వాస్తవం. బిడ్డలందరూ ఎక్కడికో ఫారిన్ వెళ్ళాల్సిన అవసరంలా ఫారినర్స్ వచ్చి అమరావతిలో పనిచేసి స్థితిని కల్పించేది నారా చంద్రబాబు నాయుడు. అది స్ఫూర్తిదాయక నాయకుడు, ముందు చూపు కలిగిన నాయకుడు. జీనోమాలు పెడితే ఈ రోజున కరోనాకి కొన్ని కోట్ల మంది ప్రపంచానికి మందుని అందించిన మా నేత నారా చంద్రబాబు నాయుడు. రోజాలు, అంబటి రాంబాబులు, ఇంకొకడు దేనికి పనికిరాని వ్యక్తులు మాట్లాడినందుకు మాత్రం ఏనుగు అంబారి రాజుగారు అంబారి వెళ్తాను కుక్కలు బోళ్ళు బరుగుతూ ఉంటాయండి. ప్రతి కుక్క వైపు చూస్తే ఏనుగు అంబారి చివరిదాకా వెళ్ళదు రాజుగారు అంబారి. కాబట్టి ఇవన్నీ కప్పు ప్రజలందరూ తెలుసుకుంటారు. ఇంకా మీరు సిగ్గు విడిచేలా మాట్లాడితే నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు ప్రజలు పూర్తిగా సమాధానం ఒకసారి చెప్పారు. ఇక పూర్తిగా మీరు సమాధానం వినే పరిస్థితి కూడా మీకు ఈ రాష్ట్రంలో ఉండదు. మీరు కనుమరుగైపోతారని చెప్పండి.